హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లే లైక్ ప్రణవ్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీ అందరూ ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. ఈ బ్లాగ్ వచ్చి మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాము, వరలక్ష్మి వ్రతం ప్రశాంతంగా చేసుకోవాలంటే ముందుగా ఏ ప్రిపరేషన్స్ మనం ఎలా చేసుకుంటే మనం ఫుల్ కాన్సన్ట్రేషన్ అన్నది పూజ మీద పెట్టుకోవచ్చు అనేది నేను మీకు ఈ వీడియోలో చూపించిపోతున్నాను. ఫస్ట్ అయితే మనం ఎక్కువ స్ట్రెస్ తీసుకునేది మాత్రం ప్రసాదాల దగ్గరే. టైంకి అవుతాయా అవ్వవా అని ఇక్కడే మనకు ఆల్మోస్ట్ చాలా టైం అనేది పోయిద్ది అనమాట. సో నేనేం చేసుకున్నానంటే ముందు రోజే మనం ఏమేమి ప్రసాదాలు చేయాలనుకుంటున్నామో వాటికి సంబంధించిన పిండిలన్నీ నానబెట్టుకొని రుబ్బుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. నేనైతే అమ్మవారికి గారెలు, పూర్ణాలు, పులిహోర, దద్దోజనం, శనగలు ఈ 5 ప్రసాదంగా పెట్టాలనుకున్నాను. దానికి సంబంధించిన పిండి రుబ్బుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అనమాట. దానివల్ల మనకి నెక్స్ట్ డేకి చాలా వరకు టైం అయితే సేవ్ అవుతుంది. రెండోది ఏంటంటే గుమ్మానికి కట్టే తోరాలు కూడా ముందుగానే కట్టేసుకొని పక్కన పెట్టుకుంటే దానివల్ల కూడా మనకు కొంత టైం అనేది సేవ్ అవుతుంది అనమాట. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇలా మనం కట్టి పక్కన పెట్టుకున్నా కానీ మర్చిపోయే అవకాశాలు చాలా ఉంటాయి. కానీ కొంచెం ఫస్ట్ లెగ్గానే ముందు అవి కట్టేసుకుంటే డోర్కి మనకి టైం కలిసి వచ్చేది. నెక్స్ట్ ఏంటంటే పూజా వెజిల్స్ అనేది ముందుగానే క్లీన్ చేసేసుకొని పెట్టుకోవాలి. సందర్భం వచ్చింది కాబట్టి ఇక్కడ మీకు ఒక విషయం చెప్తున్నాను. సిల్వర్కి సంబంధించి బయట లిక్విడ్స్ అమ్ముతారు కదా, వాటితో తోమితే చాలా తెల్లగా వస్తాయి, కానీ మనం సిల్వర్ లాస్ అయిపోతాము. అలా నేను చాలా సిల్వర్ లాస్ అయిపోయాను. సో నేను పీతాంబరంతోనే తోముకుంటున్నాను. అలాంటి ఏ కెమికల్ రియాక్షన్స్ సిల్వర్ మీద పెట్టకపోవడమే మంచిది. ఫెస్టివల్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఇంటి ముందు ముగ్గులు. నేనైతే ఇలా అష్టదళ పద్మంతో సింపుల్గా అయితే వేసుకున్నానండి. ఆ తర్వాత గుమ్మంకి పసుపు రాసుకొని ఇంటికి తోరాలు ఇవి కట్టుకున్నాను. నాకు చాలా సందర్భాల్లో ఏంటంటే నేను గుమ్మాలకు పసుపు రాయడం కూడా నేను మర్చిపోయేదాన్ని. నేను అంతకు ముందు అమ్మవారి శారీ డ్రేపింగ్ చేసేదాన్ని, అమ్మవారికి వెనక బ్యాక్ డ్రాప్ డెకరేషన్స్ ఇవి చేసేదాన్ని అనమాట. నా కాన్సన్ట్రేషన్ అంతా అమ్మవారి డెకరేషను, అమ్మవారికి కట్టే చీర మీదే ఉండి అటు ప్రసాదాలు ఇటు డెకరేషన్ వీటిల్లో నేను ఎక్కువ అలసిపోయేదాన్ని అండి. కాసేపు అమ్మవారి దగ్గర సర్దుతా మళ్ళీ కాసేపు ప్రసాదాలు అటు ఇటు ఇటు అటు తిరగడం వల్ల నా శరీరం కూడా చాలా అలసిపోయేది. కానీ ఈసారి అలా అవ్వకూడదు. ఇంత కష్టపడి చేసేదే మనం వరలక్ష్మి వ్రతం మనస్ఫూర్తిగా చేసుకోవడం కోసం కదా అని చెప్పి అసలు నేను చాలా అంటే చాలా ఈసారి ఆర్గనైజ్డ్గా చేసుకున్నాను, చాలా నీట్గా చేసుకున్నాను. వీటిలో ఏమన్నా మీకు యూజ్ అయితే కనుక మీరు కూడా చేసుకోండి. అమ్మవారికి తోరాలు, ముత్తైదువులకు తోరాలు కూడా నేను ముందుగానే అమ్మవారిని సెట్ చేసుకోకముందే నేనైతే చేసేసాను. ఈసారి అయితే నేను అమ్మవారికి శారీ డ్రేపింగ్ అయితే చేయట్లేదండి. జస్ట్ ఒక బ్లౌజ్ పీస్తోనే అమ్మవారిని నేను సిద్ధం చేసుకున్నాను. అది మీకు ఎలా ఉందో కూడా నాకు కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. నేను ఇక్కడ తోరాలు పోసుకుంటున్నాను. టైం ఆల్మోస్ట్ 8-8:30 అవుతుంది. ఈలోపు మా బాబు 7:30కే ఆ రోజు నిద్ర లేచాడు. ప్రతిరోజు అయితే వాడు 8-8:30కి లేస్తాడు, కానీ ఆ రోజు 7:30కే తను నిద్ర లేచాడు. తనకు కూడా ఆకలేస్తుందని ముందు వాడికి స్నానం చేపించి టిఫిన్ అయితే పెట్టేసేసి వాడికి అలా ఆడుకోవడానికి ఇచ్చేస్తే వాడు ఇంకా మనల్ని డిస్టర్బ్ చేయడం అనమాట. ఇంకా నేను అక్కడ పక్కన కూర్చొని ముత్తైదువులకి తాంబూలాల్లో తోరాలు ఇవన్నీ నేను పోసుకుంటున్నాను అనమాట. వాడు చక్కగా ఆడుకుంటున్నాడు వాటితో, మా జోలికి ఏం రాకుండా. అట్లా నా పని అయితే మాత్రం చాలా సింపుల్గా అయిపోయిందండి. ప్రతి సంవత్సరం నేను తోరాలు కూడా పూజ మధ్యలో పోసుకునేదాన్ని. నాకు చాలా బాధ అనిపించేది. ఒళ్ళంతా అలిసిపోయి నాకు ఎప్పుడు పూజ అయిపోయిద్దా అన్నట్టుగా ఉండేదాన్ని తప్ప నేను పూజ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయేదాన్ని. మళ్ళీ ఆ రోజు ఈవినింగ్ పూజ చేసుకొని ప్రశాంతంగా అప్పుడు చేసుకునేదాన్ని, కానీ మార్నింగ్ టైం అయితే నాకు 11-11:30 వరకు అయితే మాత్రం నాకు పని అయ్యేది కాదు. చాలా మెస్సీ అయిపోయేది. పని అంటే ఏమి కాదు, కరెక్ట్గా ఒక ఆర్డర్లో చేసుకోలేకపోయేదాన్ని. దానివల్ల నాకు చాలా ఇబ్బంది అనిపించేది. కానీ ఈసారి అయితే అలా కాదు, చాలా సింపుల్గా అమ్మవారిని అయితే నేను తయారు చేసుకున్నాను. ఎప్పుడు కింద పెట్టేదాన్ని, ఈసారి బాబు ఉన్నాడు కదా లాగేస్తాడని చెప్పి పైన పెట్టాను. అమ్మవారికి అయితే బ్లౌజ్ పీస్తో అలా అలంకరించానండి. ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. మీరు కమెంట్ చేస్తే నిజంగా మాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇంకా ఫైనల్గా దద్దోజనం కూడా చేసేసి కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేద్దామనేసి అనుకున్నాను. లాస్ట్ది ఇంకా దద్దోజనం ఒకటి మిగిలింది. దద్దోజనం చేసేసి నేను శారీ అయితే కట్టుకొని అమ్మవారి పూజ అయితే స్టార్ట్ చేద్దామనేసి ఫిక్స్ అయ్యాను. ఫస్ట్ అయితే ఇంట్లో ఉన్న దేవుడికి పూజ చేసి ఆ తర్వాత అమ్మవారికి కూడా నేను పూజ అయితే స్టార్ట్ చేశానండి. ఈసారి నేను నండూరి గారి ఛానల్లో చెప్పారు కదా 16 షోడశోపచార పూజ, ఈసారి నేను అమ్మవారికి ఆ పూజ చేశాను. నాకు చాలా మనస్ఫూర్తిగా అనిపించిందండి. ఆయన చెప్పిన పూజ కానీ ఏదైనా నాకు మనసుకు చాలా హ్యాపీగా అనిపించింది.
ఎక్కడా కూడా నేను అలిసిపోలేదు. ఫుల్గా నేను పూజ మీదే కాన్సన్ట్రేట్ చేసుకున్నాను. 10 కల్లా నేను పూజ స్టార్ట్ చేస్తే 11కి అయిపోయింది. అమ్మవారికి ధూప దీప నైవేద్యాలతో చాలా అందంగా అయితే చేసుకున్నాను. నాకైతే మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఆయన చెప్పిన పూజ నాకు చాలా బాగా నచ్చింది. ఈసారి కూడా నేను ఎక్కువ అలిసిపోలేదు, చాలా బాగా చేసుకున్నాను. అమ్మవారి పూజ మీదే మనశ్శాంతిగా చేసుకున్నాను అనిపించింది. అమ్మవారికి షోడశోపచార పూజే కానీ, అష్టోత్తరమే కానీ, మా బాబు కూడా నన్ను ఎక్కడా విసిగించలేదండి. వాడు కూడా చాలా కోఆపరేట్ చేశాడు. చక్కగా అందరం కలిసి ఇంట్లో పూజ చేసుకొని, ఆ రోజు సాయంత్రం కూడా చక్కగా అమ్మవారికి ధూపదీప నైవేద్యాలతో పూజ చేసి మణిదీప వర్ణన, కనకదార స్తోత్రం చదువుకున్నాను. అసలు లైట్లు ఆఫ్ చేసి అమ్మవారికి ధూపం వేస్తుంటే నాకు నిజంగా ఎక్కడో టెంపుల్లో ఉన్నట్టు అనిపించిందండి. నాకు చాలా కలగా అనిపించింది. ఈసారి అమ్మవారు వచ్చి నిజంగా బాస్పట్లు వేసుకొని కూర్చుందా అనిపించింది. ఈవినింగ్ అయిపోయిన తర్వాత అమ్మవారికి పూజ అంతా అయిపోయి దీపాలన్నీ కొండెక్కాక నేను ఇంట్లో ఉన్న అన్ని అక్కడ అన్నీ శుభ్రం చేసేసుకున్నాను. మళ్ళీ తర్వాత రోజుకి ఉంచడం ఎందుకని చెప్పి ఆ రోజే నేను అన్నీ క్లీన్ చేసేసుకొని ఆ ప్లేస్ని యథావిధిగా తీసుకొచ్చాను. ఫైనల్గా అయితే ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో అయిపోయిందండి. నేను పడ్డ కష్టం అంతా అయిపోయింది. వ్లాగ్ షూట్ చేస్తూ పూజ చేయడం కూడా కొంచెం కష్టమే, కానీ నేను ఎట్లా చేస్తాను ఏంటి అన్నది మీకు చూపించాలని. మీకు ఈ వీడియో కనుక నచ్చితే కనుక నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. బాయ్.